ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ పిఎస్ సాగర్. నేను అక్యుపంక్చర్ అండ్ ఫంక్షనల్ రీహాబిలిటేషన్ స్పెషలిస్ట్ అండి. గత 20 సంవత్సరాలుగా నేను సెకండ్ లైఫ్ రీహాబిలిటేషన్‌లో నా సేవలు అందిస్తున్నాను. ఈరోజు మీకు అవగాహన కలిగించబోయే టాపిక్ వచ్చేసి సెక్సువల్ అడిక్షన్. చాలామంది సెక్సువల్ కోరికలు, చాలా అబ్నార్మల్ సెక్సువల్ కోరికలతోని విపరీతంగా అడిక్ట్ అయిపోతా ఉన్నారు. సో, చాలామంది నన్ను సంప్రదించడం జరుగుతా ఉంది. మీకు కొన్ని కేస్ స్టడీస్ కూడా చెప్తాను ఈరోజు ఏంటనేది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిక్షన్ గురించి నేను ఎన్నో వీడియోస్‌లో చెప్పాను. ఈరోజు కూడా మీకు చెప్తాను. అడిక్షన్స్‌లో 2 రకాలు ఉన్నాయండి. ఒకటి సబ్‌స్టెన్స్ అడిక్షన్, ఇంకొకటి బిహేవియర్ అడిక్షన్. సో, ఈ ఈ సబ్‌స్టెన్స్ అడిక్షన్ అంటే ఆల్కహాల్, స్మోకింగ్, గుట్కా, డ్రగ్స్ ఇలాంటివి. అండ్ బిహేవియర్ అడిక్షన్స్ చూసుకుంటే గేమింగ్, గ్యాంబ్లింగ్, తర్వాత ఈ సెక్సువల్ బిహేవియర్ గానీ, అంటే పర్టిక్యులర్ బిహేవియర్ కొంతమందికి ఓసీడీ అని కొన్ని పర్టిక్యులర్ బిహేవియర్స్ వాళ్ళకి అబ్నార్మల్‌గా బ్రెయిన్‌లో డోపమైన్ రిలీజ్ చేస్తా ఉంది. దానివల్ల వాళ్ళకి దాని మీద విపరీతమైన కోరికలు పెరుగుతా ఉంటాయండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిక్షన్‌కి మనం మూల కారణం ఏంటి అని మనం చూసుకుంటే డోపమైన్ అండి. ఈ చిన్న పిల్లల నుంచి తీసుకొని పండు ముసలి వాళ్ళందరికి కూడా బ్రెయిన్‌లో రకరకాల కెమికల్స్ మనందరికీ ఉన్నాయి. దాంట్లో అడిక్షన్‌కి గురి చేసే కెమికల్ వచ్చేసి డోపమైన్ అండి. ఈ డోపమైన్ వచ్చేసి మనని సంతోషపరిచే, సంతృప్తిపరిచే బ్రెయిన్‌కి ఒక రివార్డ్ హార్మోన్ అండి. సో, అందరం కూడా సంతోషంగా బతకాలని అనుకుంటున్నాం. ఎవరం కూడా బాధలు, దుఃఖాలతో ఎవరు బతకాలని అనుకోవట్లేదు. సో, ఈ పర్టిక్యులర్ బిహేవియర్స్, ఈ సెక్సువల్ అడిక్ట్స్ ఎవరైతే ఉన్నారో, ఈ పర్టిక్యులర్ బిహేవియర్ వాళ్ళు చేయడం వల్ల అన్‌కంట్రోల్డ్ డోపమైన్ అనేది వాళ్ళ బ్రెయిన్‌లో రిలీజ్ అవుతా ఉందండి. అంటే ఇప్పుడు మీరేదో జీవితంలో కష్టపడి అంటే మనం పాజిటివ్ వేలో కూడా డోపమైన్ వస్తుంది. నెగెటివ్ మార్గాలే కాదండి. ఈ ఈ అలవాట్లు లేకుండా జీవిస్తున్న వాళ్ళందరికి కూడా డోపమైన్ వస్తుంది. కానీ వాళ్ళకి మంచి మార్గాల్లో వస్తున్నాయి. సో, మంచి మార్గాల్లో అంటే ఎలా వస్తున్నాయి? ఇప్పుడు ఒక మనిషి కష్టపడి జీవితంలో ఏదైనా సాధించి దాంట్లో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వాళ్ళ ఫ్యామిలీతోని మంచి టైమ్ స్పెండ్ చేసినా, ఒక మూవీ చూసినా, ఏదో ఒక పాజిటివ్ అంశాలు అంటే చెడిపోకుండా పాజిటివ్ అంశాల్లో బ్రెయిన్‌కి ఏదైతే డోపమైన్ వస్తుందో దాంతో వాళ్ళు సంతోషంగా ఉన్నారు. సో, వాళ్ళందరూ కూడా డోపమైన్ వస్తుంది. కానీ ఈ నెగెటివ్ సోర్సెస్ ఆఫ్ డోపమైన్ ఏంటంటే అన్‌కంట్రోల్డ్‌గా ఈ పాజిటివ్‌గా మనం ఇప్పుడు ఏదో ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ సంపాదిస్తే కష్టపడి వాడు ఎంత సంతోషంగా ఉంటాడో వీడికి అంతే సంతోషం, అంతే స్థాయిలో డోపమైన్ ఏ కష్టం లేకుండా తప్పుడు మార్గాల్లో ఆ డోపమైన్ బ్రెయిన్‌కి రావడం వల్ల వాళ్ళు ఆ విధంగా వాళ్ళకి ఆ బిహేవియర్ అనేది చాలా నార్మల్‌గా భావిస్తారు. వాళ్ళకి అది తప్పుగా ఏమీ అనిపియదండి. సో, వాళ్ళు చాలా కన్విక్షన్‌తో ఉంటారు. ఇది నేనేం తప్పు చేయట్లేదు అనే ఫీలింగ్‌లోనే అలా ఉండిపోతారు. మనకే అది తప్పుగా అనిపిస్తుంది. సమాజంలో కూడా తప్పుగా అనిపిస్తుంది. సో, ఈ పర్టిక్యులర్ బిహేవియర్ వల్ల చాలా సఫర్ అవుతాను. నేను కొన్ని కేస్ స్టడీస్ చెప్తాను. ఇప్పుడు నాకు రెగ్యులర్‌గా ఆల్కహాల్, స్మోకింగ్, గుట్కా, డ్రగ్స్ ఇలాంటి అడిక్షన్‌లో ఉన్నవాళ్ళు ఇంకా ఎక్కువగా విచ్చలవిడిగా ఈ సెక్సువల్ అడిక్షన్‌తో కాంబినేషన్ ఉన్న వాళ్ళకి విపరీతంగా వాళ్ళు తాగాక మృగంగా మారిపోవడము, గంజాయి తీసుకున్నాక మృగంగా మారిపోవడం జరుగుతా ఉంది. సో, ఒక పర్టిక్యులర్ కేస్ మీకు చెప్తాను. వాళ్ళ బాబు పాపం పుట్టడంతోనే అంగవైకల్యంతోని పుట్టాడు. సో, ఇంట్లో ఒక పేషెంటే ఉన్నారు. కానీ హస్బెండ్ వచ్చేసి తాగి వైఫ్‌ని ఆ అబ్బాయి ముందే సెక్సువల్‌గా అబ్యూజ్ చేయడము, పిచ్చి పిచ్చి కోరికలన్నీ తీర్చుకోవడము ఇలాంటివన్నీ చేసేవాడు. సో, ఆ పేషెంట్ వాళ్ళ మదర్ ఆ అబ్బాయికి మేము కొంతవరకు ఫిజియోథెరపీ గానీ, రీహాబిలిటేషన్ ట్రీట్మెంట్స్ తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటే ఆ ఇంగితం గూడా, ఆలోచన గూడా ఆయనలో లేదండి. సో, కంప్లీట్‌గా ఒక రాక్షసుడిలాగా బిహేవ్ చేస్తాడు. పొద్దంతా వర్క్ చేస్తాడు. ఈవినింగ్ రాగానే నన్ను సెక్సువల్‌గా అబ్యూజ్ చేస్తాడు. పిల్లోడు ఉన్నాడు, లేడు అనేది కూడా ఏమి పట్టించుకోడండి. అది కూడా చాలా అబ్నార్మల్ సెక్సువల్ ఇవి నాతోని చేస్తాడని చెప్పేసి వాళ్ళు చాలా బాధపడుకుంటూ చెప్పారు. సో, ఆ పేషెంట్‌ని హాస్పిటల్‌కి రమ్మంటే వస్తాడా అంటే ఇంపాసిబుల్. ప్రాక్టికల్‌గా రారు. ఇలాంటి విషయాలు కూడా వాళ్ళు చెప్పుకోవడానికి కూడా ఇష్టపడరు. సో, ఆ పేషెంట్ కేర్ టేకర్ ఎవరైతే అదే వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో నా దగ్గరికి సంప్రదించడం జరిగింది. సో, ఆయన బిహేవియర్ ప్యాటర్న్స్ మేము తెలుసుకున్నాము. ఆయనకున్న అడిక్షన్స్ తెలుసుకున్నాము. అడిక్షన్స్ అంటే తాగడం వల్ల ఇంకా పైశాచికత్వం అనేది ఇంకా ఎక్కువగా బిహేవియర్
ఇది వస్తూ ఉందని తెలిసి ఆయనకు తెలియకుండానే మంచి అంటే ఆరోగ్యకరమైన ఔషధ మొక్కల నుంచి తీసిన ఎసెన్సెస్ అన్నీ తయారు చేశాము. అవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చాము. తాగే వాటర్‌లో గానీ, తినే ఆహారంలో గానీ మెల్లిమెల్లిగా తెలియకుండా ఇచ్చాము. ఎందుకంటే పేషెంట్ రాడు కదా! పేషెంట్ నాన్ విల్లింగ్ 80% అడిక్ట్ పేషెంట్స్ మా దగ్గరికి రమ్మన్నా రారు. ఏ డాక్టర్ దగ్గరికి రమ్మన్నా కూడా వాళ్ళు సహకరించరండి. పాపం పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్ లోపటనే వాళ్ళు కృంగిపోతా ఉంటారు. మానసికంగా స్థైర్యం అనేది కోల్పోతా ఉంటారు. ఆ అబ్బాయి మొహం చూస్తే నేను బతుకున్నాను సార్, లేకపోతే నేను ఎప్పుడో ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఈయన బిహేవియర్ వల్ల నన్ను ఒక మనిషిగా ట్రీట్ చేయడు అని చెప్పేసి ఎన్నో రకాలుగా బాధపడింది. సో లాంగ్ టర్మ్ మేము ఆల్మోస్ట్ దగ్గర 1 ఇయర్ పైన ట్రీట్మెంట్ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ 3-4 మంత్స్‌లోనే ఆల్కహాల్ అనేది ఫస్ట్ కంట్రోల్ అయిపోయింది. ఆల్కహాల్ కంట్రోల్ అవ్వడం వల్ల చాలా మార్పొచ్చింది. ఆల్మోస్ట్ ఓ 50-60% మార్పొచ్చింది. ఆ రాక్షసుడుగా ఏదైతే బిహేవియర్ చేసేవాడో చాలా మటుకు కామ్ డౌన్ అయిపోయింది సార్. ఇప్పటికి కూడా ఉంది. కానీ మరీ అంత విచ్చలవిడితనం అయితే ఆయనలో కనబడట్లేదు అని చెప్పారు. సో అలాగే ఇంకొక 7-8 మంత్స్ కూడా కొన్ని రకాల బిహేవియర్ కరెక్షన్స్ పరంగా అంటే మనం చేసే ట్రీట్మెంట్ ఏంటంటే డోపమిన్ షిఫ్ట్ ప్రోటోకాల్ అంటాం. అంటే ఆ పర్టిక్యులర్ బిహేవియర్స్ ఏవైతే ఉన్నాయో ఆ బిహేవియర్స్ వల్ల రావాల్సిన డోపమిన్ బ్రెయిన్‌కి రాకుండా మనం ఇంటర్నల్‌గా కంట్రోల్ చేసే మెడిసిన్స్, అది కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడిసిన్స్, ఫంక్షనల్ మెడిసిన్స్ మనం ఇస్తా ఉంటాం. సో బ్రెయిన్‌లో ఆటోమేటిక్‌గా వాళ్ళకి ఈ కోరికల ద్వారా ఈ అలవాట్ల ద్వారా రావాల్సిన డోపమిన్ బ్రెయిన్‌కి రాకుండా చేస్తూ అండ్ ఇంకోవైపు ఇది షట్ డౌన్ చేయడం వల్ల వాళ్ళకి ఇంకొక మంచి అంటే డోపమిన్ కావాలి ప్రతి మనిషికి. సో చెడు మార్గంలో రాకపోతే మంచిగా ఆలోచించాలి అప్పుడు. సో మంచి చెడు ఆలోచించే సామర్థ్యం వాళ్ళలో పెరుగుతూ ఉంటుంది. సో ఫ్యామిలీ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. బాధ్యతలు సో పాజిటివ్ అంశాల మీద వాళ్ళ బ్రెయిన్ అనేది మెల్లిమెల్లిగా డైవర్ట్ అవుతూ ఉంటుంది. సో కొంతమందికి టైం ఎక్కువ కూడా పట్టొచ్చు. సో అలా ఆ పేషెంట్ కంప్లీట్‌గా ఇప్పుడు మారిపోయాడు. అండ్ వాళ్ళ అబ్బాయిని ట్రీట్మెంట్‌కి తనే తీసుకెళ్తున్నాడు సార్. లేదా అసలు ఇంట్లో వాళ్ళని కూడా పట్టించుకునేవాడు. సో అలాంటి ఎంతోమంది సెక్సువల్ అడిక్షన్‌తోని బాధపడుతున్న వాళ్ళు వస్తూ ఉంటారు. ఇంకా చెప్పుకోలేని చాలా దారుణమైన విషయాలు కూడా ఉన్నాయి. ఒక కొడుకు గంజాయి అడిక్షన్ వల్ల తల్లి, చెల్లి అనే బంధాలు కూడా చూడకుండా తల్లినే ఎన్నోసార్లు ఫిజికల్‌గా అబ్యూస్ చేయడం, రేప్ చేయడం జరిగిందని తల్లి చాలా బాధపడుకుంటూ నా దగ్గర ఏడ్చుకుంటూ చెప్పేసింది. సో అలాంటి పరిస్థితి. సో ఆ అబ్బాయి ఆల్మోస్ట్ 2 కొడుకులు ఉన్నారు. 2 కొడుకుల్లో ఒక కొడుకు అలా నాతోని బిహేవ్ చేస్తా ఉన్నాడు. ఇంకొక అబ్బాయి కూడా అడిక్షన్‌లో ఉన్నాడని. ఆ 2 కొడుకులకు దాదాపు మోర్ దెన్ 1.5 ఇయర్ ట్రీట్మెంట్ జరిగిందండి. సో ఆల్మోస్ట్ వాళ్ళకున్న అసోసియేటెడ్ ఏవి తాగడం వల్ల, గంజాయి తీసుకోవడం వల్ల వాళ్ళు ఇంకా అంటే యానిమల్ బిహేవియర్ అనేది ఇన్‌స్టింక్ట్స్ అనేవి ఇంకా పెరిగిపోతున్నాయి. సో దానికి లింక్ అయినయి ఏంటి అనేది మేము పూర్తిగా తెలుసుకొని పేషెంట్‌కి తెలియకుండానే మెల్లిమెల్లిగా వాళ్ళు ఆ మార్పు తీసుకొస్తాము. సో ఆల్మోస్ట్ 20% పేషెంట్సే డైరెక్ట్‌గా మమ్మల్ని విజిట్ చేస్తారు. సో అలాంటి వాళ్ళకి వాళ్ళు ఎక్కువ సహకరిస్తారు కాబట్టి వాళ్ళని ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, సోషల్ హెల్త్ అన్ని విషయాల్లో కూడా మేము మార్పులు తీసుకురావడానికి మాకు అది హెల్ప్ అవుతుంది. సో అట్‌లీస్ట్ తెలియకుండా చేస్తే వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్స్ కొంతవరకు కరెక్ట్ అయ్యి ఇంట్లో పరిస్థితులన్న మార్పులు వస్తాయి. అండ్ ఇది సస్టైనబుల్‌గా ఈ రిజల్ట్ ఉండాలి అనంటే పేషెంట్ కంప్లీట్‌గా డోపమిన్ సోర్స్ అనేది మారాలండి. అంటే చెడు మార్గాల్లో కాకుండా పూర్తిగా మంచి మార్గంలోనే డోపమిన్ రావడానికి కొంత టైం పడుతుంది. సో అందరికీ రీహాబిలిటేషన్ పీరియడ్ అనేది వేరీ అవుతుంది. వాళ్ళ కండిషన్ బట్టి మేము చెప్పడం జరుగుతుంది. సో చాలామంది ఇంటర్నల్‌గా బయటికి కూడా సమాజంలో చెప్పుకోలేని పరిస్థితిలో ఈ సెక్సువల్ అడిక్షన్స్‌తోని బాధపడతా ఉన్నారు. సో దయచేసి ఈ వీడియో ప్రతి ఒక్కరు షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి ఈ విషయంలో అవేర్‌నెస్ తీసుకురండి. ఎందుకంటే చాలామంది ఇప్పుడు నాకు చెప్తున్న లిటరల్‌గా ఇలాంటి పేషెంట్స్ నాకు చెప్తారు. సార్ మీ వీడియో చూసాకనే నాకు జీవితం మీద మళ్ళీ ఆశ పుట్టింది. లేకపోతే మేము చచ్చిపోదాము, మేము ఆత్మహత్య చేసుకోవాలి, ఇంకా మాకు వేరే ఆప్షనే లేదు అని చెప్పేసి మేము మెంటల్‌గా డిప్రెషన్‌లో ఉన్న టైంలో మీ వీడియో మాకు దొరికింది సార్. మాకు ఆశ కలిగింది. సో దయచేసి వీడియో వాళ్ళకి షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి తెలిసేలాగా చేయండి. చాలామంది లైఫ్ సేవింగ్ వీడియో అవుతుంది ఇది. సో ఎంతోమంది సొసైటీలో ఎన్నో రకాల అడిక్షన్స్‌తో బాధపడతా ఉన్నారు. వాటి వల్ల జీవితాలు పాడవుతున్నాయి. 30% రకరకాల అడిక్షన్స్ వల్లే జనాలు చనిపోతా ఉన్నారు. సొసైటీలో క్రైమ్ అనేది పెరుగుతా ఉంది. సొసైటీలో అన్రెస్ట్ అనేది క్రియేట్ అవుతా ఉంది. దేశానికి ఎలాంటి ఉపయోగం వాళ్ళ వల్ల అవ్వట్లేదు. అండ్ వీళ్ళని మనం మార్చుకోగలిగితే దేశానికి కూడా వీళ్ళు ఉపయోగపడతారు. వీళ్ళు ఒక ప్రొడక్టివ్ స్టేట్‌లోకి వస్తారు. సో దయచేసి ఇలాంటి వీడియోస్ మీరు
షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్. ఎన్నో అవేర్నెస్ వీడియోస్ మీకు ముందు తీసుకొస్తా ఉంటామండి. సో దయచేసి వీడియో షేర్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మీ డాక్టర్ సాగర్.